నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మన పలమనేరుకు రాబోయే జనరల్ ఎలక్షన్ సందర్భంగా సెంట్రల్ ఫోర్సెస్ 70 మంది బెటాలియన్తో రావడం జరిగిందని పలమనేరు టౌన్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం వైకాపా నేతలు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు ధీటైన సమాధానం ఇస్తూ పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బైరెడ్డిపల్లి మండలంలో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత 4వ విడత సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే వెంకటేగౌడ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలమనేరు టౌన్ సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో వీళ్ళు ఏరియాని డామినేట్ చేసుకుంటారని తెలిపారు. టౌన్లో ఎక్కడున్నా గలాటాలు కానీ జరిగాయి అంటే వీళ్ళు ఇమీడియట్గా చేరుకుని గలాటాను సద్దుమంచే విధంగా ఉంటారని తెలిపారు. పలమనేరు అంతా మార్చ్ ఫాస్ట్ చేశారని పేర్కొన్నారు. కావలేదు మళ్ళా రాబోయే జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా సెంట్రల్ ఫోర్సెస్ ఈరోజు మన పలమనేరు టౌన్కి సుమారు 70 మంది రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఏరియా డామినేషన్ అంటే ఎలక్షన్స్ టైంలో వీళ్ళు వచ్చిన తర్వాత మన టౌన్లో ఎక్కడెక్కడ గలాట్లు జరిగే అవకాశం ఉంది అవన్నీ వీళ్ళు ఏరియా డామినేట్ చేసుకుంటారు.
చేసుకొని ఎలక్షన్స్లో ఆ రోజు ఏదైనా అయిందంటే ఇమీడియట్గా వాళ్ళ స్పాట్కి చేరుకోవడానికి ఇది అనువుగా ఈరోజు మార్చ్ 1 చేయడం జరుగుతూ ఉంది. ఇది ఓన్లీ ఎలక్షన్స్ పర్పస్ వాళ్ళు ఏరియా డామినేషన్ కొరకు ఈరోజు మార్చ్ 1 చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ అదే ఈ సెంట్రల్ ఫోర్స్ వివేక్ గారు అసిస్టెంట్ కమాండెంట్ వీళ్ళు అస్సాం నుంచి వచ్చారు. సుమారు 70 మంది ఈరోజు మనకు టౌన్లో మార్చ్ 1 పాల్గొంటారు. नाम विवेक भदौरिया, असिस्टेंट कमांडेंट सशस्त्र सीमा बल 31वीं वाहिनी गोसाईगांव असम। हम लोग यहाँ पे एक कंपनी लेके 7 तारीख को इलेक्शन हुआ है। हम लोग स्टेशन अभी यहाँ पे आपका जो डिस्ट्रिक्ट पुलिस ट्रेनिंग सेंटर चित्तूर वहाँ पे स्टेशन है। आज हम लोग यहाँ पे मिलके पलमनेर में फ्लैग मार्च करेंगे। फ्लैग मार्च के लिए हमारे पास जो ऑथराइज स्पेशल इक्विपमेंट है और हमारे पास 70 पर्सनल है। इलेक्शन को ध्यान में रखते हुए जो जनरल पार्लियामेंट्री इलेक्शन होना है उसके मद्देनज़र आज हम पलमनेर जो SHO साहब हैं उनके साथ मिलकर यहाँ पे फ्लैग मार्च किया जाएगा। लोगों की सेफ्टी सिक्योरिटी को ध्यान में रख के हम लोग ये चीज़ और इस कार्रवाई को अंजाम देंगे। आपका कोई सवाल है तो आप पूछ सकते हैं। ఈ సందర్భంగా పలమనేరు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, పలమనేరు నియోజకవర్గ SCCL అధ్యక్షులు నాగరాజు మరియు బైరాటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా స్థాయి గురించి మొదట ప్రస్తావించింది మీ రామచంద్రారెడ్డి అని అన్నారు. వాళ్ళు వాళ్ళ స్థాయి గురించి మాట్లాడుకుంటారని తెలిపారు. ఎమ్మెల్యేలాగా మా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ బీజేపీ వారు కాదు, మీ అవినీతి గురించి మీ నాయకులే నోరెళ్లబెట్టుకుంటున్నారని తెలిపారు. మాదిగబండ కంకర ఫ్యాక్టరీ గురించి పత్తికొండ వద్ద చల్లి రాత్రికి రాత్రే పోటీ పడి తోలుకోలేదా అని ఎద్దేవా చేశారు. శంకర్ రాయలపేట చెరువులో ఇసుక తోలుకుంది వాస్తవం కాదా అని పేర్కొన్నారు. తమరు పలమనేరుకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మీడియా సమావేశంలో పెద్ద పెద్ద నాయకులు పాల్గొన్నారు. వీకోటలో విలేకరులపై దాడి చేసి కేసులు పెడితే కనీసం స్పందించిన నాయకుడు లేరని అన్నారు. అవాకులు చవాకులు చేస్తే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు కుటుంబం ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా వాళ్ళ రాజకీయాలు నడిపిన వ్యక్తులు. వాళ్ళ ఇంటికాడికి పోతే ఎవరైనా శత్రువైనా సరే వాళ్ళకి దేవుడు ఇచ్చిన కలిగిన కాఫీ టీ భోజనం పెట్టి పంపించేదే వాళ్ళ సంస్కృతి. అది మర్చిపోయి ఎమ్మెల్యే గారు ఏదో కాలు దువ్వేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు లాగా మా మాజీ మంత్రి వల్ల అవినీతికి పాల్పడలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజల్లో తెలుగుదేశం వాళ్ళు బీజేపీ జనసేన వద్దు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అడిగితేనే మా ఎమ్మెల్యే గారి గురించి బాగా తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా ఆయన అవినీతి భాగవతం బయటపడుతుంది. లేదంటే జనార్దన్ నాయుడు గారిని కేజీఎఫ్ ఆయన అడిగితే కూడా మాదిగబండ కంకర ఫ్యాక్టరీ గురించి ఆయన కూడా కోర్టుల దాకా వెళ్ళేసి మిమ్మల్ని కోర్టుకు కూడా లాగలేదా? పత్తికొండ గారు జల్లి రాత్రికి రాత్రే పోటీ పడి అవతల మంత్రి గారు మీరు పోటీ పడి తోలుకునేది వాస్తవం కాదా? లేదా శంకరాయలపేటలో చెరువులు అడిగితే అవన్నీ వాస్తవం కాదా? ఇవన్నీ వదిలేసి మీరు అదేదో దొంగ 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 అన్నట్లుగా ఉంది మీ చంద్రం. ఆ విధంగా దయచేసి ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మీరు ఎంతసేపు మీకు ఓట్లు అడిగే దమ్ము లేదనేది కాదు, మాకే దమ్ముంది. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటే బైరెడ్డిపల్లి కైగలు ఎత్తిపోతల పథకం ఏమైంది? గంగన్న శిరస్సు అక్కడి ఇంకా పలమనేరు నీటి ఎద్దరు లేకుండా నివారణ చేస్తారు, దాని అదేమైంది? అంతేకాకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని అదేమైంది? ఈరోజు మున్సిపాలిటీలో అవినీతి లేకుండా ఏమైనా జరుగుతున్నాయా? ఒక అప్రూవల్ కావచ్చు, ఒక ఏమైనా బిల్డింగ్ కట్టుకుంటే అంతా మీ నాయకులే, మీరు గ్రూపులుగా ఏర్పడి నీకింత నాకింత అని చెప్పి దొంగలు పంచుకున్నట్లు పంచుకుంటాం లేదా అని మేము అడుగుతున్నాము. మేము ఎన్ని అడ్డుకట్టేసినాము, ఎన్ని నివారణ చేసినాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడి. మీ బండారము మీ భాగవతము ఇదంతా వదిలిపెట్టేసి అభివృద్ధి గారు ఎన్నికలు సమీపిస్తున్నాయి. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పట్టం కట్టి అనుభవజ్ఞ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఈ పలమనేరు అభివృద్ధి కావాలంటే అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ప్రతి ఒక్కరు వైసీపీ వల్లే మాకు చెప్తా ఉన్నారు, కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఈసారి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి కాసుకోండి. కాబట్టి దీనికంతా ఒకసారి గుర్తించుకొని మీరు ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారి పైన కాదు మా ప్రశ్నలకి సమాధానం చెప్తే ఇంతుండే శాంతాడంతా మీ గురించి చెప్పేకి మేము సిద్ధం. ఎక్కడైనా చర్చ పెట్టుకుంటే కూడా మేము సిద్ధం. మీకు దమ్ముంటే నిలండా ఇచ్చేయండి, మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి మిమ్మల్ని అంతా శంకరగిరి మానేరు పంపించేకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంసిద్ధంతో ఉన్నారని తెలియజేసుకుంటూ ఇంత తాపపోతే మళ్ళీ మొత్తం మేము చిట్టా కూడా విప్పి రోడ్లను కూర్చుంటామని కూడా ప్రతి ఒక్కరూ తెలియజేస్తాం. నమస్కారం. ఏమనుకోవద్దండి, నిన్నటి రోజు విలేకరులు ఒక సమావేశానికి వెళ్ళారు. అది పలమనేరులో జరిగిందా లేదా పుంగనూరులో జరిగిందా అనేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పలమనేరులో జరిగిందా పుంగనూరులో జరిగిందా? పలమనేరా? కాకపోతే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. పలమనేరు నియోజకవర్గ ప్రజలు నిన్నటి రోజు పెద్ద పెద్ద నాయకులు ఏదో మాట్లాడినారు. నిన్న మొన్నటి రోజు ఏదో మినిస్టర్ గారు హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చి దానికి అమరాన్ని ఏదో కౌంట్ ఇచ్చినారు, వాళ్ళు ఏదో అదే వాళ్ళ స్థాయి తగ్గట్టు మాట్లాడుకున్నారు, సంతోషం. కాకపోతే నిన్నటి రోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిరా అంటే ఈ నాయకులంతా ఎవరు అంటే పలమనేరులో చూసినాను నేను. పలమనేరులో వాళ్ళని పలమనేరులో బస్ స్టాండ్లో చూసినా, ఆ బైరెడ్డిపల్లిలో చూసినా, మళ్ళీ తోటకన్నం నుంచి ఒక ఆయన వస్తారు ఆయన చూసినా, వీళ్ళంతా పలమనేరుకు సంబంధించిన వాళ్ళే. కాకపోతే పలమనేరు దురదృష్టం ఏమరా అంటే వీళ్ళు ఒక్కటంటే ఒకటి, ఒక్క మాట అంటే ఒకటి పలమనేరు నియోజకవర్గం గురించి మాట్లాడాల. ఒకవేళ ఏమైనా మాట్లాడుంటే మీరు మళ్ళీ కూడా నేను చూస్తా వీడియో. నాకు తెలిసి అయితే మాట్లాడాల. వాళ్ళు ఎంతసేపు పుంగనూరు గురించి మాట్లాడతారు. పుంగనూరు ఈడేం పీకినారో చెప్పలా, పుంగనూరు ఈడేం చేసినారో చెప్పలా, పుంగనూరు. అసలు నాకు అర్థం కాల. నువ్వు పుంగనూరు ఎమ్మెల్యేనా పలమనేరు ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే గారు ఏం అసలు ఏం మాట్లాడాలి అసలు అర్థమే కదా. చాలా దానికి నవ్వుతా ఉన్నారు. అది ఎందుకు నవ్వు వస్తుందో తెల్ల. ఆయన మర్చిపోయినట్టుంది పలమనేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు ఆయన, పుంగనూరుకి అయిపోయినాడు. ఆయన కలగంటా ఉన్నాడేమో తెల్ల. పుంగనూరులో ఎమ్మెల్యే అయిపోయినట్లు, పుంగనూరులో మినిస్టర్ అయినట్టు. పలమనేరు ప్రజలు నేను నమ్మి ఓట్లేసి 33,000 మెజార్టీతో గెలిచినా అనేసి నువ్వే చెప్తా ఉన్నావు. జనాలు కూడా అట్లా వేసినారు. ఎట్లా వేసినారు అనేది అది ఇంక 2 రోజుల పోతే చెప్తారు ఎందుకు వేసినారు అనేది. నువ్వు పలమనేరుకి ఏం చించినారు, పలమనేరులో ఏం పెరిగినారు అది చెప్పకుండా ఎంతసేపు పుంగనూరేనా? ఇకపోతే ఇంకొక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతారు. నిన్న ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఏపీసీసీ అంటాడు. ఏంది ఏపీసీసీ అంటే? ఏపీఐఐసి అది ఉంది పలమనేరులో. ఈయనేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాం మనము? మన స్థాయి ఏమి? మనం ఈరోజు పదవిలో ఉన్నామంటే ఎవరు పెట్టిన భిక్ష అని ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆయన? ఆయన్ని సూపర్ బజార్కి జనాలు ఓట్లేసి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? ఈయన ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. అది ఎక్కడెక్కడ పోయి కకృతి పడి ఎవరెవరు కాళ్ళు పట్టుకొని ఎవరెవరు బ్రతిమాలుకొని కొనసాగుతూ ఉన్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల. 2014కి ఈయనకి అయిపోయింది సీను. అప్పుడే ఎలక్షన్ జరిగిండాల. అయ్యో ఓడిపోయినారనేసి ఇదే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని బ్రతిమాలుకొని ఆయన అడుక్కొని నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే నా చిత్తుగా ఆయనతో నేను గెలిలేని పరిస్థితి, నాకు దాన్ని కంటిన్యూ చేస్తే ఏదో నాకు అప్పులు అది ఇది ఉందినా నేను దాంట్లో సంపాదించుకొని నేను కొంచెం గట్టెక్కుతాను అనేసి ఆయన బ్రతిమాలుకుంటే పాపము ఆయన మళ్ళీ కంటిన్యూ చేసినాడు. మళ్ళా తీరా ఆయన అయిపోయింది. మళ్ళీ అమరన్న గారు అవసరం పలమనేరులో అభివృద్ధి కోసం తెలుగుదేశానికి అవసరం కాబట్టి ఆయన సొంత కుటుంబానికి మళ్ళీ వచ్చినారు. ఆయన మళ్ళీ మినిస్టర్ అయితే మళ్ళీ ఆయన ఎంత బ్రతిమాలుకున్నాం అనేది నీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకంటే సీక్రెట్గా నువ్వు మాట్లాడి ఆయన ఏమేమి బ్రతిమాలుకున్నావో ఆయన మళ్ళీ అయ్యో పాపం బోసన్న పెద్ద ఆయన మా నాయన ఆ కాలంలో మా నాయన రామేగౌడ్ గారు ధర్మం అనేసి సూపర్ బజారు అక్కడ నిలబెట్టి ఆయన రాజకీయంగా తీసుకొచ్చినారు. మా నాయన అలాగే పెద్ద రామేగౌడ్ గారి ఆత్మ శాంతించాలంటే ఈయనకి మనం ఏదో మంచి చేయాలనేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసినారు. మళ్ళీ దానికి వెన్నుపోటు పొరిచినావు. అమరాన్న గారికి వెళ్ళకూడదు అనేసి ఏమేమో తాపత్రపడినావు. అదంతా జనాలకు తెలిసిందే.
మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ ఎవరోడి దగ్గర కక్కునెత్తి పడి ఎవరోడి దగ్గర పోయి అడుక్కొని ఆ పదవిలో కొనసాగుతా ఉన్నసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇకపోతే చాలా మాట్లాడినారు ఆయన. అది ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారు పిల్ల వయసు తగ్గ మాటలు మాట్లాడలేదు ఆయన. టికెట్ల గురించి మాట్లాడతాడు. ఈ బస్సులు ఎక్కితేనే, ఆ బస్సులు ఎక్కితేనే, ఈ బస్సులు ఎక్కితేనే. నీకు చెల్లిపోతా ఉంది నాయన. ఏ బస్సు ఎక్కినా తెలుగుదేశం ఉన్నప్పుడు అక్కడ చెల్లిపోయినావు, ఇక్కడ వైసీపీలో ఉన్నప్పుడు ఇక్కడ చెల్లిపోతున్నావు. ఎందుకంటే నువ్వు బస్సు ఓనర్ కదా. మన బస్సు ఎక్కించారు, మన బస్సు ఓనర్ ఎక్కించారు, నేను ఎక్కించుకుంటా ఉన్నారు, ఆడుతా ఉన్నా, నువ్వు అక్కడ తిరిగేస్తా ఉన్నావు. అమరాన్ని ఏం చేస్తున్నారంటే వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ టికెటే తీసుకుండే ఆయన, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ టికెటే తీసుకుండే ఆయన. ఆడెక్కి తీయడం చెల్లదు, ఈడెక్కి తీయడం చెల్లదు అనేసి ఇట్లా యాక్షన్లు చేస్తాం. ఇంక మేము ఏదైనా చెప్తే పాపం వయసు ఆయన బా అంటారు. కళ్ళు తాగిన కోతి కూడా ఆడదు, అట్లా ఆడుతూ ఉన్నావు. నీ పక్కలో ఉండే వాళ్ళు కోతిని మరి నవ్వుతూ ఉన్నారు. నీ పక్కలో ఆయన కూర్చోన్నాడు, అక్కడ ఎంత కబ్జా చేసినాడు. గంటావరి కాలనీకి పోతే వెన్నుపోటు పొడిచి అమరన్న గారు ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేస్తున్నాడు అనేసి అట్లా అంటావు. మళ్ళీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదంటావు. నువ్వు ఏ స్వార్థంతో అక్కడికి ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నావు? నువ్వు కేవలం ఆ స్థలం కోసమే కదా. నీ పక్కలో ఎంత ఉంది స్థలము? వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర వచ్చి కూర్చొని నవ్వుతా ఉన్నారు. కొన్ని మీకు పని అయిపోయింది లేండి 4 రోజులు. ఆయన ఇంకొక మాట అన్నాడు ఆయన, 40 రోజుల్లో మళ్ళీ ఆయన తడాక చూపిస్తారంట. 40 రోజులు కాదు నాయన, 4 రోజులు అయిపోయింది నీ పని. నీ దగ్గర ఉండేవాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడికి వస్తారు, ఏమేమి జరుగుతుందనేసి అంతా చూస్తూ ఉండాలి నువ్వు. ఒకవేళ టీవీ ఏదైనా చిన్నది ఉంటే పెద్దది కొనుక్కొని చూస్తూ ఉండు. ఎందుకంటే యూట్యూబ్లో దీంట్లో వస్తాడు చూసి అక్కడ కూర్చో, తెలుస్తుంది అప్పుడు మనం ఏమరా తప్పు చేస్తున్నామని. అంతేకాని నోరుంది కదనేది ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అదుపు తప్పితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కూడా. ముఖ్యంగా సోదరులు, మిత్రులు, పత్రికా విలేకరులకు అందరూ కూడా ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా ఈ సబ్జెక్ట్ మాట్లాడే ముందర ఒక 2 విషయాలు నేను మీ గురించి కూడా చెప్పాలి. మొన్న పెద్ద నాయకులు పొలం దగ్గరికి వచ్చినారు. నిన్న కూడా చాలా పెద్ద నాయకులు అనేది చెప్పుకునే నాయకులు కూడా ప్రెస్ మీట్ ఇచ్చినారు. కనీసం వీకోటాలో విలేకరుల మీద దాడి చేసి కేసులో పెడితే కనీసం స్పందించిన నాయకుడు కూడా లేదని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇకపోతే అసలు విషయానికి కావాలా. నిన్న మా నాయకుడి గురించి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో రాష్ట్ర కార్యదర్శి అంట ఏదో చెప్పుకొని తిరుక్కుంటా ఉంటాడు. నాయన ఆణిముత్యాలు మాట్లాడుతుంటే ముత్యాలు అట్లా జాలవారుతా ఉంటాయి. ఆయన ముత్యాలు జాలవారుతా ఉంటాయి మాట్లాడుతూ ఉంటే. కింద నుంచి పైదాకా తెల్లగా వేసుకొని వచ్చేస్తే స్థాయి ఏమన్నా పెరిగిపోతుంది. విలువలు, విశ్వసనీయత, స్థాయిల గురించి వీళ్ళ మాట్లాడేది. అసలు నీ స్థాయి ఏంది? 200కి 300కి 500కి ఉద్యోగాలు చేసుకునేప్పుడు నీ స్థాయి ఏంది? ఆ రోజు మా నాయకుడు అమర్నాథ్ రెడ్డి కూడా కారు అయిపోయిన తర్వాత మా దురదృష్టమో మీ అదృష్టమో మీరు అధికారంలోకి వచ్చిన అధికారం కోల్పోయినాం. ఆ కాంట్రాక్ట్ 200 లోడ్లు, దాదాపు 200 లోడ్లు జల్లి, డస్ట్, బేబీ కంకర తోలి పెట్టింటే ఆ 200 లోడ్లు ఏడిపోయింది? ఎవరు అమ్మింది? ఎవరు అమ్ముకునింది? ఆర్బీకే బిల్డింగ్లకి అదే జల్లి, సచివాలయాలకి అదే జల్లి, రైతు భరోసా కేంద్రాలకు అదే జల్లి. మీరు స్థాయిల గురించి మాట్లాడేది. లాస్ట్ అంతా అయిపోతే రోడ్లో ఉండే కంకర కూడా గుట్టలు దోసుకొని అమ్ముకునే స్థాయి మీది. మా నాయకుల గురించి స్థాయి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇకపోతే ఆయన మాట్లాడినాడు, అదేందో గంటాలపల్లి కాడ అన్న మొత్తం ఆక్రమించేసినాడంట, కాంపౌండ్ వేసుకొని పెట్టుకునేసినాడంట. అవును, ప్రభుత్వంలో భూములు తీసుకుంటే దానికి డబ్బులు కట్టిండేది ఊరికే.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే వెంకటేగౌడ పాలాభిషేకం చేశారు. 2 కార్యక్రమాలు ఒకేసారి చేస్తూ ఉన్నామని పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పలమనేరు నియోజకవర్గానికి 193 కోట్ల 17 లక్షలు 4 విడతలుగా కలిపి ఇస్తే 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, ఏ రోజన్నా ఆర్థికంగా మహిళల సంఘాలకు సభ్యులకు ఇంత పెద్దగా ఎప్పుడైనా ఆదుకున్నాడా అని అన్నారు. అప్పట్లో మేనిఫెస్టోలో ఏదోదో పెట్టి అధికారంలోకి వచ్చాడని, మహిళలను మోసం చేశాడని, యువకులను మోసం చేశాడని, రైతులను మోసం చేశాడని ఎద్దేవా చేశారు. ఆ రోజుల్లో రుణాలు మాఫీ చేసి ఉంటే 14,200 కోట్లు మాత్రమే ఉండేదని, అది చేయకపోగా ఈరోజు 25,570 కోట్లు అయ్యిందని తెలిపారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని 25,570 కోట్లు చెల్లించారా లేదా మీరే ఒకసారి ఆలోచించాలని అన్నారు. ఏదైనా చెప్తే చేయాలనే పట్టుదల ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. అలాగే శాసనసభ్యులు వెంకటేగౌడ గారికి, పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ పోకల అశోక్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. డీసీసీబీ చైర్మన్ శ్రీమతి రెడ్డమ్మ కృష్ణమూర్తి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కృష్ణమూర్తి గారికి, దయానంద్ గౌడ్ గారికి, వెంకటరెడ్డి యాదవ్ ఆసరా కింద 10 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ పథకం దాకా ఇప్పుడు దాకా 40 కోట్ల రూపాయలు బైరెడ్డిపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు. బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఆసరా వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ కి విచ్చేసిన 9 కోట్ల 63 లక్షలు రిలీజ్ చేస్తున్న ముఖ్యమంత్రి జగనన్నకి మేమందరూ కూడా స్వాగతం పలుకుతూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన ఎంపీ రెడ్డప్పన్న గారికి, వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ కి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, చిత్తూరు జిల్లా పెద్దన్న శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పలమనేరు శాసనం పలుకుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, మీరందరూ గట్టిగా ఒకసారి ఇన్నిసార్లు మన కోసం పట్టణంలో ఈరోజు బైరెడ్డిపల్లి మండలం వైఎస్ఆర్ ఆసరా మరియు చేయూత కార్యక్రమానికి మన అందరి పెద్ద దిక్కైనటువంటి పెద్దలు, పూజ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి, అదేవిధంగా రెడ్డమ్మక్క గారు, కృష్ణమూర్తి గారు, దయానంద గౌడ గారు, అదేవిధంగా రెడ్డప్పన్న గారు, వెంకటరెడ్డి యాదవ్ గారు, పోకల అశోక్ అన్న గారు విచ్చేశారు. వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, సోషల్ మీడియా సోదరులు, మీడియా స్థితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్క చెల్లెమ్మలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాక, ఈరోజు మీరందరూ కూడా గమనించాలి.
మీరు సంతోషంగా ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారా? నిజం చెప్పండి. మీరు ఆలోచించాల్సింది ఒకటే ఒకటినా. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు కాటకాలతో మీ గ్రూపుల్లో డోక్రా రుణమాఫీ చేస్తారని మోసం చేసి ఏమీ చేయకుండా మన అందరి జీవితాలను నాశనం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందర ఏదైతే హామీ ఇచ్చారో ఆనాడు అక్క చెల్లెమ్మల కోసం చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడు. మీ అప్పును ఒక్కసారిగా కట్టలేము. చంద్రబాబు నాయుడు చెప్పేది అబద్ధాలు. నేను గెలిస్తే నాకు అధికారాన్ని ఇస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్క చెల్లెమ్మల అప్పుని 4 విడతలుగా ఆసరా ద్వారా అప్పు తీరుస్తానని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడా లేదా అడుగుతా ఉండే అక్క చెల్లెమ్మలాగా మిమ్మల్ని అందరినీ కూడా నిజం చెప్పండి. మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడా లేదా జగనన్న? చంద్రబాబు నాయుడు అయితే అల్లి కాని అబద్ధాలు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి మీకేమన్నా ఆనాడు చేశాడా? ఒక్కటి కూడా చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒకటి చెప్తున్నారు మీకు అందరికీ కూడా. ప్రతి సమావేశంలోనూ ఒకటే చెప్తున్నారు. అమ్మా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ మీరు తీసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడింది ప్రభుత్వం నుంచి లెక్కేయండి. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు డబ్బులు ఎంత పడింది మీ అకౌంట్ లోకి లెక్కేయండి. అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేరుగా దారులు లేకుండా మీ అకౌంట్ లో పడతా ఉందా లేదా తల్లి అడుగుతా ఉన్నా. పడతా ఉందా లేదా అమ్మా? పడితే కనీసం చేతులు పైకి చెప్పండి కొట్టండి తల్లి జోరుగా. జగనన్న గెలిపించాలా? ఎందుకంటే ఇన్ని చేస్తున్నా జగనన్న ప్రతిపక్షం వాళ్ళు, కళ్ళు లేని కబోదులు, గుడ్డి వాళ్ళు అభివృద్ధి చేయాలంటున్నారు. గుర్తుపెట్టుకోండి తల్లి. మీ అకౌంట్ లో డబ్బులు పడింది, మీకు అందరికీ న్యాయం జరిగింది. జనసేన చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ప్రచారం చేశారు. మీకు గుర్తుంది కదా. బాబు వస్తే జాబ్ వస్తుంది, డోక్రా రుణమాఫీ చేస్తా, రైతు రుణమాఫీ చేస్తా, అలీవ్ గాని ఆమె ఇచ్చాడు. ఎవరన్నా అట్లా అవుంటుంది. అమ్మా ఏమి పసుపుతా వేసుకోవడం నీ చేయడమయ్యా అంటే, స్వామి నాకు కష్టం వచ్చిన బ్యాంకులో కుదువు పెట్టినారంటే, నువ్వు బ్యాంకులో కుదువు పెట్టిండే బంగారు నీ బీరువాలో తెచ్చిస్తా నాకు ఓటేయని చెప్పినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది బీరువాళ్ళకు బంగారు వచ్చిందా కానీ అడుగుతుండే ఈరోజు నేను. ఎవరికైనా మీ బీరువాళ్ళ చంద్రబాబు బంగారు తెచ్చిచ్చాడా? రాబోయే ఎన్నికల్లో కూడా ఇట్లే ఉంటాయని మాటలు గుర్తుపెట్టుకోండి. మనం అధికారంలోకి వస్తే వెంకటేగౌడ ఎమ్మెల్యే అయితే నేను ఒక్క వెంకటేగౌడ ఎమ్మెల్యే కాదు, మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి తెలియజేస్తూ ఉన్నా. నిజమే కాదా? ఆ స్వేచ్ఛ మీకుందా లేదా అడుగుతూ ఉందా. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా, దయచేసి తెలుగుదేశం తప్పుడు మాటలు నమ్మకండి. జగనన్న నమ్మి మీరు ఓటేశారు. జగనన్న చెప్పినటువంటివన్నీ కూడా చేశాడా లేదా మీరు ఆలోచించుకొని మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే ఇప్పటికి 125 సార్లు బటన్ నొక్కి మీకు డబ్బులు వేసాడక్క జగనన్న గుర్తు పెట్టుకోండి. మీరు నొక్కాల్సింది 2 బటన్లు. ఒకటి ఎంపీ గారికి, ఒకటి నాకి. 2 బటన్లు మీరు నొక్కి మీ ఇంట్లో ఉంటే రాబోయే 5 సంవత్సరాలు జగనన్న 150 సార్లు నొక్కుతారు. చూసుకోండి సార్ ఈ బటన్. కాబట్టి మీరు ఎవరి మాయ మాటలు నమ్మకుండా మమ్మల్ని, నన్ను, రెడ్డప్పన్న గారిని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డమ్మ గారు, కృష్ణమూర్తి గారు, పోకల అశోక్ గారు, వెంకటరెడ్డి యాదవ్ గారు, మన ప్రాంత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఇంకా చలపతి రెడ్డి, కృష్ణారెడ్డి, చెంగారెడ్డి, ఇంకా చాలా మంది మిత్రులంతా వేదిక మీద ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ
ఈరోజు మన మండలంలో 2 కార్యక్రమాలు కలిపి చేస్తా ఉన్నాం. ఒకటి ఆసరా కార్యక్రమం, ఇంకొకటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. ఆసరా కింద వచ్చి మనం మొత్తం రాష్ట్రం మొత్తం మీద 4 విడతల్లో 25,570 కోట్లు ఇస్తే మన జిల్లాకు 1,298 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గానికి 193 కోట్ల 17 లక్షలు 4 విడతల్లో కలిసి ఇస్తే మన మండలానికి 38 కోట్ల 51 లక్షలు ఇవ్వడం జరిగింది. కేవలం 9,314 మందికి 38 కోట్ల 51 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేయూత కింద ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల దాకా ఉంటారో వారందరికీ కూడా 75,000 లెక్కన 4 విడతల్లో ఇచ్చారు. ఈ 4 విడతల్లో రాష్ట్రం మొత్తం మీద 5,060 కోట్ల 49 లక్షలు ఇస్తే మన జిల్లాలో 707 కోట్ల 86 లక్షలు అయితే మీ నియోజకవర్గంలోనే అతి ఎక్కువగా 133 కోట్ల 85 లక్షలు ఇవ్వడం జరిగింది. మన బైరెడ్డిపల్లిలో కూడా 14,048 మందికి 26 కోట్ల 34 లక్షలు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఇంత పెద్ద ఎత్తున ఏ రోజైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇంత పెద్ద ఎత్తున ఏ రోజైనా ఆర్థికంగా మన మహిళా సంఘాల సభ్యులను ఆదుకున్నారా అని అడుగుతా ఉన్నాను. లేకపోతే కూడా చేయలేదాయన, చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు. ఎన్నికల ముందు చెప్తాడు, ఎన్నికలైన తర్వాత మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు. మీరు చూసారు 2014 ఎన్నికల్లో ఏం చెప్పాడు? దాదాపు 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు, మహిళలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, యువకులను మోసం చేశాడు. ఆ రోజు యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. గోడల మీదంతా రాశారు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి. బాబు వచ్చాడు, పేద నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాలు చేస్తా ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 2 లక్షల మందిని 3 నెలల లోపల తీసేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి. మరి మీ రుణాలన్నీ ఆ రోజు మాఫీ చేసింటే 14,200 కోట్లు మాత్రమే. మరి అవి చేయకపోగా ఈరోజు అవి 25,570 కోట్లు అయితే కూడా ఏదైతే మాట చెప్పాడో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగానే 4 విడతల్లో ఈ 25,570 కోట్లు చెల్లించాడా లేదా అని మీరు ఆలోచన చేయండి అని మీకు మనం చేస్తా ఉన్నాను. రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఎవరు నమ్మద్దండి చంద్రబాబు చెప్పేది, ఆయన మళ్ళా వస్తాడు మీ ముందుకు, ప్రతి మహిళకు కేజీ బంగారు అంటాడు, ప్రతి యువకుడికి ఇంటికి ఉద్యోగం కాకుండా అందరు యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తా అంటాడు, మోటార్ సైకిల్ తీసిస్తా అంటాడు, మరి రైతులకంతా బెంచ్ కారు తీసిస్తా అంటాడు, ఇవన్నీ అమలు చేస్తాడా అని అడుగుతా ఉన్నాను. మనమేమో ఎన్నికల్లో హామీలు నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు? ఈ ఎన్నికల హామీలన్నీ నెరవేరిస్తే ఇది శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పాడు. మరి ఏ రకంగా ఈరోజు నువ్వు 2,50,000 కోట్ల హామీలు సూపర్ 6 అని ఇచ్చావని నేను అడుగుతా ఉన్నాను. ఇవి అమలు చేసేదానికి వీలవుతుందా అని అడుగుతా ఉన్నాను. అందుచేతే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, చంద్రబాబు చెప్పింది చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు, రాబోయే రోజుల్లో కూడా చేస్తాడు అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మళ్ళా కొత్త పొత్తులు, నువ్వేమో మన ఊళ్ళల్లో తిట్టుకున్నట్లు ఈ కొలాయకాడో లేకపోతే ఏడవతోనో ఆడోళ్ళు తిట్టుకున్నట్లు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా, కుటుంబంలో ఉండే వ్యక్తులను కూడా దూషించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళా సాగిలపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక పక్క బీజేపీ, జనసేన, మరి ఈయన. నీకెందుకు పొత్తులు? నీకు ప్రజాబలం ఉంటే అని అడుగుతున్నాను. మా నాయకుడు సింగిల్గానే పోటీ చేస్తా అంటూ ఉన్నాడు. ప్రజాబలం ఉంది, ప్రజలందరూ నా వైపు ఉన్నారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు ఎప్పుడు మోసం చేస్తానే ఉంటావు కాబట్టి, ప్రజలు ఎవరు నీ పక్షాన్ని లేరు కాబట్టి ఏదో ఒక రకంగా మనం ఎన్నికలకు పోవాలని చెప్పి అందరితో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఏదైనా మన ఊర్లో కూడా నడుస్తూ ఉండాలంటే, ఒక వికలాంగుడు నడవాలంటే ఒక ఊదకట్టి కావాలి. ఈయనకు ఇప్పుడు 3 ఊదకట్లు పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు ఈ ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని ఆలోచనలు చేసినా
మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచేతంటే ఆయన చెప్పింది చేస్తాడు, చేసి చూపించాడు. మరి నువ్వు చెప్పావు, మోసం చేశావు, కుట్రపూరితంగా వ్యవహారం చేశావు, రేపు కూడా అదే విధంగా చేస్తావు అని చెప్పి మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కావున మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని మీ కుటుంబాలన్నీ ఆర్థికంగా ముందుకు పోయే విధంగా పనిచేశాడు ఈ 5 సంవత్సరాలు. మీకు తెలుసు కరోనాతో 2 సంవత్సరాలు పోయింది. ఆయన 3 సంవత్సరాల్లోని ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈయనేమో తన స్వార్థపూరిత ఆలోచనలతో 5 సంవత్సరాలు కూడా వృధా చేశాడు. 2014 నుంచి 19 దాకా. ఆ రోజు నేను క్యాపిటల్ కట్టిస్తా అంటే అక్కడంతా కూడా లక్షల కోట్ల భూములన్నీ కూడా వారికి కావాల్సిన వారికి ఆయనకు అందరూ కూడా దారాదత్తం చేసుకొని ఆ దురాలోచనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకొని తప్పకుండా 3 క్యాపిటల్స్ ఉండాలని చెప్పారు. అది ఉండకూడదు. దురాలోచన చంద్రబాబుది. ఆయనకు ఉన్న సంబంధికులు ఎవరైతే మద్దతు ఇస్తూ ఉన్నారో రామోజీరావు కానీ అతనికి వయసు మళ్ళినా కానీ బుద్ధి రాలేదు, లేదా ఏబిఎన్ ఛానల్ కానీ, లేదా TV5 కానీ, లేదా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కానీ, వీళ్ళందరూ కూడా ఒక మూకుమ్మడిగా చేరి మనం అందరూ దోచుకున్నాం, పంచుకున్నామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలను ఆదుకోవాలా, ప్రజల కోసం పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినట్లు చేయడం లేదనేది మీ అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎన్ని దొంగ హామీలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా చంద్రబాబును నమ్మద్దండి, నమ్మి మోసపోవద్దండి. మనకు మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి. తప్పకుండా వారు ముఖ్యమంత్రి కావాలంటే వెంకటేగౌడ గారు శాసనసభ్యుడు కావాలి. వారు ఢిల్లీ నుంచి ఎక్కువ నిధులు తేవాలంటే రెడ్డప్ప గారు పార్లమెంట్ సభ్యులు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. రామచంద్రారాయణ చేతుల మీదుగా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చేయుత ద్వారా 7,44,75,000 రూపాయల చెక్కుల్ని మహిళలకు అందజేయడం జరుగుతుంది.